లక్ష ఉన్నవాడు ఇంకొక లక్ష, కోటి ఉన్నవాడు ఇంకొక కోటి సంపాదించుకోవాలనుకుంటాడు. మరి నీకు సమయం ఉన్నప్పుడు దానితో లాభమైన పని చేయాలా, నష్టాన్ని తెచ్చుకునే పనులు చేసుకోవాలా? లాభాన్ని తెచ్చుకునే పనులు చేసుకోవాలి. లాభాన్ని తెచ్చే పనులు, మొదటిగా దేవునికి సమయాన్ని ఇవ్వాలి. రెండవది, లాభాన్ని తెచ్చే పనులు నీ పని కూడా శక్తి వంచన లేకుండా నీవు చేసుకోవాలి. చేయకుండా దేవుడే చూసుకుంటాడులే, ఇలాంటి వాళ్ళు ఎక్కడ తగిలారు మీకు? తగులుతారు. దేవుడే చూసుకుంటాడండి. ఎరా ఈరోజు పనికి ఎందుకు వెళ్ళావు? దేవుడే చూసుకుంటాడండి. మా యొక్క సేవకుడు దైవజనుడు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయి దేవుడు చూసుకుంటాడు అన్నాడు. సోమరోళంగా దేవుడు చూసుకునేది, కష్టపడి పని చేసేవాడిని దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుంది కదా? సోమరోళం ఎప్పుడు దేవుడు అస్సలు ఆయన ఎప్పుడూ సోమర్తనాన్ని ప్రోత్సహించలా.